టీమిండియా క్రికెట్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్కి ఏం జరిగింది? ఐసీలో చికిత్స పొందుతున్న శ్రేయస్ అయ్యర్ ఇక వచ్చేటువంటి సిరీస్లో ఆడే అవకాశం లేదా? మొన్న జరిగినటువంటి గాయం అత్యంత తీవ్రమైందా? సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగినటువంటి మూడో వన్డేలో శ్రేయస్ అయ్యర్ గాయపడ్డాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ప్రస్తుతం అయ్యర్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడు. ఇంకా ఫీల్డింగ్ చేస్తుండగా వెనక్కి పరిగెడుతూ క్యాచ్ అందుకునేటువంటి క్రమంలో బలంగా నేలను తాకాడు శ్రేయస్ అయ్యర్. ఆ రోజు లైవ్లో మ్యాచ్లో అందరూ కూడా చూడడం జరిగింది. వెంటనే ఫీల్డింగ్ నుంచి వెంటనే ఆ గాయం తర్వాత బయటకు వెళ్ళిపోయాడు శ్రేయస్ అయ్యర్. దీంతో అతడి తీవ్ర గాయమైనట్టుగా ప్లిహానికి తెలుస్తుంది. తాజాగా మైదానం వీడిన అతన్ని బీసీసీఐ వైద్య బృందం వెంటనే ఆసుపత్రికి కూడా తరలించింది. అయితే తాజాగా అతన్ని ఐసీయూలో చేర్చినట్టుగా వార్తలు వస్తున్నాయి. అంతర్గతంగా రక్తస్రావం కావడంతోనే మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందని కూడా తెలుస్తుంది. దీంతో ఇంటర్నల్గా గాయం పెద్దగా అయినట్టుగా కూడా తెలుస్తుంది. శ్రేయస్ అయ్యర్ ప్లిహానికి గాయమైంది. అతడి పరిస్థితి పైన వైద్య బృందం టెస్టులు ఇప్పుడు చేయించింది. ఆ రిపోర్ట్లు కూడా వచ్చాయి. అంతర్గతంగా రక్తస్రావం జరిగినట్లు పరీక్షలలో కూడా తేలిపోయింది. దీంతో వెంటనే అతన్ని ఐసీయూలో చేర్చారు. కనీసం 2 రోజుల నుంచి 7 రోజుల పాటు అతడు అబ్జర్వేషన్లో ఉంటాడు. బ్లీడింగ్ ఆగిపోవడం, ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటే అప్పుడు తదుపరి చర్యలు కూడా తీసుకుంటామంటూ చెప్పారు. టీం వైద్యుడు ఫిజియో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా శ్రేయస్ను ఆసుపత్రిలో చేర్చారు. లేకపోతే ప్రాణాల మీదకు వచ్చి ఉండవచ్చు అంటూ కూడా తెలుస్తుంది. తాజాగా ప్రస్తుతం అతడి పరిస్థితి కాస్త నిలకడగానే ఉంది. శ్రేయస్ దృఢమైనటువంటి వ్యక్తి, తప్పకుండా త్వరలోనే కోలుకొని తిరిగి వస్తాడని కూడా క్రికెట్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.